మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సింధు తులసి. ప్రస్తుతం కడప నగరంలో జరుగుతున్నటువంటి మీద ఆక్రమించినటువంటి వాటిని అన్నిటి కొల్లగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం సిఐ జావేద్ సార్ సమక్షంలో అయితే జరుగుతుంది. ఒకసారి దాని గురించి సార్ తోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏమవుతుందంటే ప్రతిరోజు మాకు 4-5 కంప్లైంట్లు వస్తున్నాయి. మా ఈ రోడ్ నుంచే యాక్సిడెంట్ అవుతున్నట్లు. ఏమని చూస్తే రోడ్ ఏమో వెడల్పే ఉంది కానీ ఇది నేరో చేసేసారు వీళ్ళు. ఆల్రెడీ కాలువని ఆక్యుపై చేశారు, కాలువని ఆక్యుపై చేసి రోడ్డును కూడా ఆక్యుపై చేసి రోడ్డు మీద కూడా వాళ్ళకి కావాల్సిన ర్యాంపులు కట్టేసి దాంట్లో మీద చికెన్ కబాబ్లు, టిఫిన్ బండ్లు ఇవన్నీ పెడుతున్నారు. సో అందుకనేసి కార్పొరేషన్ వాళ్ళ సహాయంతో, వాళ్ళ సహకారంతో మేము రోడ్ ఎవరైతే ఆక్యుపై చేశారో అవన్నీ కూడా తీసేస్తున్నాము. అదే విధంగా ఈ కాలువలు అవన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి అని వాళ్ళు ఇది కంప్లైంట్. ఎవరైతే పూర్తిగా దాని మీద కట్టడాలు కట్టారో ఆ బ్లాక్ అయినవి కూడా క్లియర్ చేసుకొని ఇచ్చేస్తున్నాం మేడం. దీనివల్ల ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉంటది, యాక్సిడెంట్లు జరగకుండా ఉంటది అనే ఉద్దేశం మెయిన్ ముఖ్యం. సార్, కడప క్లీన్ సిటీకి ఎప్పుడు మారుతుంది మేడం? 100% మారుతుంది మేడం. మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు దీంట్లో ఈ రోడ్డు ఎన్క్రోచ్మెంట్ దీంట్లో ఇది విధంగా క్లీన్ అయిపోతుంది. ఈ విత్ ఇన్ మంత్స్ లో అన్ని సర్కిల్స్ కి కూడా సిగ్నల్స్ వచ్చేస్తాయి. సిగ్నల్స్ వస్తే ఈ పిల్లలు కూడా ర్యాష్ డ్రైవింగ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు సంధ్యా సర్కిల్ కార్డు పెడతాం, ఆడ ఒకసారి ఆగాల్సి వస్తుంది. మళ్ళీ కోటిరెడ్డి సర్కిల్ కార్డు పెడతాం, అక్కడ ఆగాల్సి వస్తుంది. మరి సెకండ్ గాంధీ బొమ్మ కాడ ఫాస్ట్ వే అక్కడ టర్నింగ్ తీసుకోకుండా అక్కడ సిగ్నల్స్ వస్తాయి. ఈ విధంగా వచ్చేసినట్లుంది. మరి నెక్స్ట్ RNB వాళ్ళకు కూడా నేను లెటర్ పెట్టాను. వాళ్ళు కూడా కొన్ని స్పీడ్ బ్రేకర్స్ వేస్తారు త్వరలో. వేసేస్తే కొంతవరకు ఇదంతా నీట్ గా అయిపోతుందని అనుకుంటున్నా. కాకపోతే ఇది ముఖ్యంగా మాకు మా ఎంప్లాయీస్, కార్పొరేషన్లు, పోలీసులే అని కాకోకుండా ఈ పబ్లిక్ కూడా వాళ్ళు వంతు భాగస్వామ్యం తీసుకోవాలి. పబ్లిక్ ఏమైపోయినారంటే ఎంతసేపు వాడి వ్యాపారం బాగుండాలి, వాడు బాగుండాలి అనే ఉద్దేశమే తప్ప రోడ్డు మీద నడుచుకునే వాళ్ళ గురించి ఒక్కసారి కూడా ఆలోచించడం లే. వాళ్ళు కూడా కొంచెం బాధ్యత తీసుకుంటే ఆటోమేటిక్ గా అవుతుంది. పబ్లిక్ లో కొంతమంది దగ్గర స్పందన వాళ్ళ స్పందన ఎలా ఉందంటే అక్కడక్కడ గార్బేజెస్ బాక్స్ ఏవైతే డస్ట్బిన్ బాక్సెస్ ఉంటాయో అలాంటివి ఏదైనా పెట్టి ఉంటే ఈ చెత్త అంతా నిర్మూలించడానికి కొంచెం స్కోప్ ఉంది. ఇప్పుడు మనిషి చాలా బద్ధకం అయిపోయింది. వాడి దగ్గర ఉన్న చెత్తను కూడా అక్కడ తీసిపోయే ప్రయత్నం చేయడు. మీరు ఒక్కసారి 9 o'clock ఇదే రూట్ లో అబ్జర్వ్ చేస్తే వాడి షాప్ లో ఉండే చెత్త అంతా రోడ్డు మీద గిడిసేస్తాడు. వాడు పొద్దున్న నుంచి ఆ టీ కప్పులు అది కడిగిండే బకెట్ లో నీళ్లు ఉంటాయి కదా, అవన్నీ రోడ్డు మీద చల్లేసి వెళ్ళిపోతున్నారు. సో ఆ ప్రయత్నం మేము చేయకోకుండా కరెక్ట్ ఆ డస్ట్బిన్ లో వేయగలిగితే నో డౌట్ బాగానే ఉంటది. కానీ మీరు అబ్జర్వ్ చేయండి 9 తర్వాత ఎప్పుడన్నా వచ్చి రోడ్డు మీద అంతా బకెట్ లో నీళ్లు ఉంటాయి. ఎంతమంది జారి పడుతున్నారు ఏమి వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఎంతసేపు నెగిటివ్ గా పోతాడు కానీ వాడేం చేయాలనేది తెలుసుకుంటే చాలా బాగుంటది. మా వీళ్ళు కార్పొరేషన్ వాళ్ళు ముందు నుంచి ఎట్లయిపోయిందంటే ఒక 20 ఏళ్ల నుంచి కార్పొరేషన్ వైఎస్ఆర్ పార్టీ చేతిలో ఉంది. వాళ్ళు ఏదో అప్పుడు ముందుకు వచ్చిన వాళ్లకు అక్రమంగా కట్టే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళకి ఇష్టమంటే వదిలేశారు. బాగా డబ్బులు తిని వదిలేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఊరికి ఉండిపోయినారు. ఆ పొద్దు ఈ పొద్దు కష్టాలు పడుతున్నారు మళ్ళా పేదవాళ్ళు. ఇది న్యాయమా? వాళ్ళు ముందుగా నుంచే ఇది సరిగా సక్రమంగా పద్ధతులు వాళ్ళు చేసి ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోకుండా వాళ్ళ దగ్గర లంచాలు తినకుండా ఉండింటే ఈ దుస్థితి రాదు. ట్రాఫిక్ అంతా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు వాళ్ళ ఆవేదన ఏమంటే, అయ్యా ఇప్పుడు రంజాన్ పండగ వస్తుంది, మాకు కొంచెం సమయం ఏంటి, దాని తర్వాత మేము ఏదైనా ఉంటే సర్దుకుంటాము, మాకు సమయం ఏంటి, ఒక నెల రంజాన్ పండగ పోయిన తర్వాత మేము సర్దుకొని లేకుంటే ఏదైనా రూమ్ గిమ్ చిన్నది తీసుకొని బతుకుంటాము అని వాళ్ళు ఈ పొద్దు మమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి కొంచెం న్యాయంగా ఆలోచన చేసి డెవలప్మెంట్ కావాలా. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు డెవలప్మెంట్ కాకూడదని ఎవరు లేరు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కడప డెవలప్ అవ్వాలా, కడప బాగుండాలా, అందరం సుఖంగా ఉండాలా అని అనుకుంటున్నారు. అందరూ పేదవాడు కూడా, రోజు కూలీవాడు కూడా కడప బాగుండాలా అనుకుంటాడు. కానీ పరిస్థితులను బట్టి వాళ్ళకు ఏమంటే ఇప్పుడు సరిగ్గా ఇప్పుడు ఏదో 10 రూపాయలు సంపాదించుకొని పండగ జరుపుకొని వాళ్ళ గుడ్డలు ఏదైనా మంచి చెడ్డ 10 రూపాయలు ఎక్కువ ఖర్చు వస్తుంది కాబట్టి మాకు ఇన్నలా వదిలేయండి అంటున్నారు. అందుకని వీళ్ళందరూ వచ్చినారు. సార్ ఒక నెల టైం ఇప్పించండి, మేము అంతా సర్దుకుంటాము, మళ్ళీ దాని తర్వాత చేయండి. అయినా రాబో రోజుల్లో ఇట్లా ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే వాళ్లకు సరిగా కన్స్ట్రక్షన్ చేసేటట్టుగా ప్లానింగ్ వాళ్ళు అయితేనేమి, కార్పొరేషన్ వాళ్ళు అయితేనే పద్ధతిగా నడుచుకుంటే రాబో రోజుల్లో మాకు ఇబ్బందులు రావు అనేది వాళ్ళ ఆవేదన. సార్ చెప్పండి, ఇక్కడ ఇంకా ఎలాంటి మార్పులు తీసుకొస్తే కొంచెం ఇక్కడ 2-3 యాక్సిడెంట్ అవుతాండేది. ఆ జింక బొమ్మ వేశారు ఇక్కడ. అప్పటి నుంచి రోజు యాక్సిడెంట్. ఒక ముసలైప గానీ మొన్న చనిపోవడం జరిగింది. ఇక్కడ స్పీడ్ బ్రేక్లు వేయాలని 2 నెలల నుంచి ఎవరు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవడం వేయడం లేదు. అది వేయాలని కోరుకుంటున్నాం. ఏం చెప్పలేదు మనకి. ముందు పందిర్లు తీసేయండి, అడ్డం పెట్టగా గానీ ట్రాఫిక్ అడ్డం ఉంది అని చెప్పారు. కానీ ఇట్లా JCB తెచ్చి పగలు కొడతామని ఎవరు చెప్పలేదు మాకి. సడన్ గా తెచ్చి పగలు కొట్టేస్తున్నారు, అందరికి ఇబ్బంది చేస్తున్నారు. కడప నగరం అంతా ఇబ్బంది మారిపోయింది. రాయలహలగాడ బస్ స్టాండ్ లో అక్కడంతా బాగుంది, అక్కడ పగలు కొట్టడం లేడు, ఇక్కడ వచ్చి పగలు కొడుతున్నారు వీళ్ళంతా.
స్థానికుల మాటల్లోనే విన్నాం కదండి, ఏ ఇంటిమేషన్ కూడా చేయకుండా హుటాహుటిన వచ్చి వీటిని పగలగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మాకు కొంచెం గడువు కావాలి అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాము. కానీ కడప నగరంలో ట్రాఫిక్ నియంత్రణ దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్క ప్రజలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించవలసిందిగా పెద్దలు, ట్రాఫిక్ సిఐ వాళ్ళు ప్లస్ ప్రతి ఒక్కరు అయితే ఇలానే కోరుకుంటున్నారు.